ఒకరోజు బాలకృష్ణుడు గోపబాలులతో కలిసి యమునా తీరంలో ఆడుకుంటూ గోవులను మేయిస్తున్నాడు. అతని ఆటల్ని చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఎలా ఒక చిన్న బాలుడు గోవులను కాపాడుతున్నాడు? ఇతనెంత మహిమగలవాడు! కృష్ణుడు నిజంగా పరమాత్మేనా అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బ్రహ్మదేవుడు ఒక మాయ చేయడం ప్రారంభించాడు. ఆ మాయలో గోపికలు గోపబాలులు గోవులను దాచివేశాడు. కాని కృష్ణుడు అన్ని తెలిసినవాడే. వెంటనే తానే ఆ బాలులుగాని గోవులుగాని రూపాలు ధరించాడు. ప్రతి గోపబాలులు కృష్ణుడే, ప్రతి గోవు కృష్ణుడే. ఇంటికి వెళ్లిన ప్రతి తల్లి తన పిల్లల్ని చూసి ఆనందించింది. వారు నిజంగా తమ సంతానమేనని భావించారు. ఇలా ఏడాది గడిచిపోయింది. ఏడాదికే బ్రహ్మదేవుడు మాయను తీసి చూశాడు. ఆశ్చర్యం! గోవులు బాలులు ఉన్నారు, కాని దాచిపెట్టినవారు అక్కడే ఉన్నారు. అన్ని కృష్ణుడి మాయ అని తెలిసి బ్రహ్మదేవుడు విస్మయానికి లోనయ్యాడు. వెంటనే కృష్ణుడి పాదాలపై వాలిపోయి క్షమాపణ చెప్పాడు. ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు సాధారణ బాలుడు కాదని పరబ్రహ్మ స్వరూపమని తెలుస్తుంది.